దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్త అనే మాట మీద మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా మరికొన్ని సంగతులను గురించి ఆలోచన చేద్దాం. బైబిల్ నుంచి చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూడగా, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు తండ్రి వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదవబడ్డ ఈ లేఖన భాగం దీవించండి. నాకు కూడా తగిన జ్ఞానం, ఆలోచన దయచేయండి. మీరే మాట్లాడండి. వాక్యం బయలుదేరుతుండగా అనేకులు విని క్షేమాన్ని పొందుటకు నీ కృప మెండుగా దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, కొరింథీలకు పౌలు 2 పత్రికలు రాసినాడు. మొదటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక రాశాడు, 3వ కొరింథీ పత్రిక రాశాడని చూస్తాం. కానీ మరి ఇందులో ఆ పత్రిక లేదు. ఏదేమైనా కొరింథీలకు పౌలు పత్రిక రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కొరింథీలు అనగానే వారు దుష్టులని, పాపులని, ఎంతో దుష్టత్వముల వారు ఉన్నారు, ఘోర పనులు చేస్తున్న సంగతి పెద్దలు చెప్పంగా విన్నది. కొరింథీలారా అని పౌలు చాలా సందర్భాల్లో ప్రస్తావించాడు. ఓ కొరింథీలారా, కొరింథీలారా అని ఆ పౌలు చెప్పినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ఆ కొరింథీలకు మరి పౌలు ఈ మొదటి పత్రిక రాస్తూ చెప్పిన మాట, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి అనే మాట కనిపిస్తూ ఉంది. మమ్మును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక, మమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక మేము పాపము చేయము, విగ్రహారాధన చేయము, దుర్నీతి మొదలైనవన్నీ జరిగించిన పర్వాలేదని ఇశ్రాయేలు తలంచారు అనే మాట ఉంది. పాపము, విగ్రహారాధన, దుర్నీతి మొదలైనవన్నీ జరిగించినా పర్వాలేదు, ఏమి జరగదులే అని ఇశ్రాయేలు తలంచినారంట. ఇశ్రాయేలు తలంచినారు. అయితే వారి ఆలోచనకు భిన్నంగా వారు దండనకు గురైనారు అనే మాట ఉంది. వారి ఆలోచన, మేము దేవుని నమ్ముకున్నాం, మా దేవుడు ఇజ్రాయెల్ దేవుడు, ఆయనే మా పితరులు నడిపించిన వాడు, ఆయనే వాగ్దాన దేశానికి నడిపించిన వాడు, ఆయనే మేము ఏం చేసినా పర్వాలేదులే అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఒక మనిషి పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. పాపానికి తగ్గట్టు ఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలా. నాకు హోదా ఉంది, నాకు బలం ఉంది, బలగం ఉంది, నాకు డబ్బు ఉంది, నేను ఏమి చేసినా సరిపోతుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది నీకు సరిగా ఉండొచ్చునేమో, కానీ దేవుని విషయంలో మాత్రం అది సరికానే కాదు. అది సరికాదు. దేవుడు శిక్షిస్తాడు అన్నది
మనం గుర్తుంచుకోవలసిన విషయం. అదేవిధంగా ఆలోచన చేస్తే ఈనాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ శరీర కార్యములో సంతృప్తి పొందుతూ నిర్భయముగా జీవిస్తున్న వారు దేవుని దండన వారి కొరకు వేచి ఉందని గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఆనాడైతేనేమి ఈనాడైతేనేమి పాపం పాపమే, విగ్రహారాధనే. దీనికి మనం దూరంగా ఉండకపోతే గనక ఆనాడు శిక్షించిన దేవుడు ఈనాడు కూడా శిక్షించడన్న అర్థమవుతుంది కదా. ఆనాడు శిక్షించిన వాడు ఈనాడు శిక్షించడు అన్నదేమి లేదు. ఆనాడు ఉన్న దేవుడు ఆయనే, ఈనాడు ఉన్న దేవుడు కూడా ఆయనే. ఆనాడు వారిని శిక్షించినాడు, ఈనాడు కూడా నన్ను శిక్షిస్తాడు. అందుకోసమే తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది కదా, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, విశ్వాసంలో బాగున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, వాక్యం చదువుకుంటూ ఉన్నాను, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను, నాకేమైంది అనుకుంటే గనక అది పొరపాటే. నీకై నువ్వు అనుకుంటే కుదరదు. దేవుడు అనుకోవాలా పర్వాలేదు అని, ఇతరులు చెప్పాలా పర్వాలేదు అని, అప్పటికిప్పుడు చాలా మార్పు జరిగింది అని అనుకోవాలా. నీకై నువ్వు అనుకుంటే అది కుదరదు. ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు, జ్ఞాని అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందరినీ నడిపించువాడు ఆయనే, అందరికీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఆయన నమ్మదగిన దేవుడు అన్నది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. రండి దేవుని వాక్యం మనం చదివి ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూడగా, 3వ అధ్యాయం 2వ వచనం చూడగా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టుల విషయమై, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. రెండవదిగా, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని మాట ఉంది. కుక్కల విషయమై అని 2 పదాలు మనకు కనిపిస్తాయి. కుక్కలు, దుష్టులైన పనివారు అనే మాట కనిపిస్తూ ఉంది. వినండి, క్రీస్తు సువార్తను వికృతం చేసిన వారి విషయంలో పౌలు ఎంతో విచారాన్ని, బాధను అనుభవించినట్టుగా దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు సంఘం విమోచన సత్య విషయములలో అతనికి ఎంతో గాఢమైన ప్రేమ ఉందని వాక్యం చెబుతూ ఉంది. అందువలన పవిత్ర సిద్ధాంతాన్ని వక్రీకరించిన వారిని అతడు తీవ్రంగా నిరసించినాడు అనేది వాక్యం చెబుతున్నమాట. కాబట్టి వీరిని అతడు కుక్కలు అని, దుష్టులైన పనివారు అని వర్ణించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. యూదులైన వాళ్ళు అన్యజనులను వాళ్ళు కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు, అంత హీనంగా చూసేవాళ్ళు. వాళ్ళు, మేము దేవుని ప్రజలం, మీరు దేవుని ప్రజలు కారు. కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు, దుష్టులతో సమానంగా చూసినటువంటి వాళ్ళు అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇక ఈ చదన అంటే మనుషులు రక్షణ పొందడానికి యూదామత సంబంధమైన సున్నతి విధిని పాటించడం అవసరమని యూదులు వాదిస్తారు అన్నది పౌలు చెప్తున్నమాట. పౌలు దీనిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మనలోని పాపము, దుష్టత్వాలను
కత్తిరించినప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయములో చేసిన కార్యమే నిజమైన సున్నతి అని పౌలు వివరించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సున్నతిని ఆచరించే వాళ్ళు. అయితే కొత్త నిబంధన కాలానికి రాగా దేవుని వాక్యం చెబుతున్న మాట రక్షణ పొందినవాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వాళ్ళం. సున్నతి ఆచరించు వాళ్ళం ఎవరంటే మనమే. ఆత్మతో సత్యముతో ఆరాధించువాడు సున్నతి ఆచరించుచున్నాం అని దేవుని వాక్యం చెబుతున్నమాట. అది 3వ వచనం మనకు చెబుతుంది. అందుని బట్టి జాగ్రత్త జాగ్రత్త అన్నది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2:8 చూడగా దేవుని వాక్యములో మనం ఇలా చదవగలుగుతాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉన్నాడేమో అని జాగ్రత్తగా ఉండండి. చెరపట్టుకొని పోయేవాడెవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనను అనుసరింపక, ఆయనను వెంబడించక, ఆయన మాట వినక మనుషుల పారంపర్యచారము, మనుషుల యొక్క పద్ధతులు కదా. నేటి గుడికి ఎంతోమంది దేవుణ్ణి వెంబడించకుండా, ఆయన మాట వినకుండా మనుషుల యొక్క పద్ధతులలో పారంపర్యాచారాన్ని మాత్రమే పాటిస్తున్నారు. కానీ దేవుడు అంటే భయమే లేకుండా జీవించుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా ఉండండి. వాక్యం చెబుతుంది. రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం తీసుకొని కూడా కొన్నాళ్ళు కొనసాగి చివరికి మరలా లోకములో కలిసిపోయిన వాళ్ళు లేరా? పాపం వారిని ఆకర్షించడం వలన వాళ్ళు తిరిగి మరో లోకంలో కలిసిపోయినారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏమంటే ఎన్నో చెప్తారు, ఇంకా ఎన్నో సాకులు చెప్తారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం చెబుతున్నమాట. తిమోతికి పౌలు రాస్తూ చూడండి, వాక్యం చదువుకుందాం. తిమోతికి పౌలు రాస్తూ తిమోతి మొదటి పత్రిక 4:16 రాయబడిన మాట. దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. నేను మీకోసం చదువుతున్నాను. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీ విలాగు చేసి నిన్నును నీ బోధను విను వారిని రక్షించుకుందువు. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తున్న మాట, తిమోతి జాగ్రత్త అన్నాడు. ఏమిటి? నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. ముందు నిన్ను నీవు చూసుకో అన్నాడు. నీ బోధ అన్నాడు. రెండవది బోధ. ఒకటి నిన్ను నీవు చూసుకో, నిన్ను గురించి జాగ్రత్త పడి, నీ బోధన గురించి అన్నాడు. హెచ్చరిక ఎంతైనా అవసరం.
నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉంటాము. వీటిలో నిలకడగా ఉండు. నిలకడగా ఉండు. నిలకడలేని మనుషులు ఉన్నారు భూమి మీద. ఒక్క నిమిషం లేటు కానియరు. నిలకడలేని మనుషులు. తదుపరి రాయబడిన మాట చూడగా, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ విను వారిని రక్షించుకుంటావు. ఓపిక అవసరం, ఓర్పు అవసరం, సహనం అవసరం. దేవుని వాక్యం చెబుతున్న మాట గుర్తు చేసుకుందాం. జాగ్రత్త, జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతుంది. పై వచనాల్లో చెప్పాడు, చాలా సంగతి చెప్పినాడు కదా. వాక్యాన్ని బోధించు అన్నాడు, అవునా? 11, 12 వచనాల్లో మనం చూస్తే గనుక, 13 వచనంలో మనం చూస్తే గనుక, 14 వచనంలో చూస్తే గనుక మనకు కనిపించే మాటలు అవి. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము అన్నాడు. యవనమును బట్టి ఎవడిని తునీకరింపనీయకుము అన్నాడు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు అన్నాడు. హెచ్చరించుట, బోధించుట, చదువుట జాగ్రత్తగా ఉండు అన్నాడు. తిమోతి, జాగ్రత్త. చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు, బోధించుట ఎందు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త నాయన. నీ వరాన్ని కాపాడుకో. దేవునికి ఏ వరం ఇచ్చినాడో, ప్రార్థించే వరం ఇచ్చాడా, పాటలు పాడే వరం ఇచ్చాడా, వాక్యం చెప్పే వరం ఇచ్చినాడా, చదివే వరం ఇచ్చినాడా? జాగ్రత్త, జాగ్రత్త, కాపాడుకో అన్నాడు. ఇలా చేస్తే గనక నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉంటాము. ఇలా చేస్తే గనక నీవు కొందరినైనా రక్షించుకుంటావు అనే మాట ఉంది. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే నీలో ఏముండాలా? నీలో ఏముండాలా కదా? ప్రేమ. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో ఇవన్నీ ఉంటేనే నీ ఒక వ్యక్తిని రక్షించుకొనగలుగుతావు. యేసును గురించి చెప్పితే నువ్వు రక్షించుకోగలుగుతావు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పవిత్రంగా జీవించడం, ఆత్మవరాల్ని లక్ష్య పెట్టడం, అవునా? సరైన బోధ చేయటం, విశ్వాసాన్ని కాపాడుకునటం, ఆత్మీయ జీవితాన్ని గమనించుకోవటం అనేవి తిమోతికి పరిచర్య ధర్మము కంటే అతీతమైనవి. ఈ విషయాలు తన సొంత రక్షణకు తాను బోధించే వారికి ఆవశ్యకం అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా తిమోతికి పౌలు చెప్పినట్టుగా వాక్యం చెబుతున్న మాట. చివరికి ఒక మాట చూద్దాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:17 చూడగా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనము చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట, అతడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద మోపువారు సిగ్గుపడుదురు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 3:17 మనము చదివి ఉన్నాం. మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద మోపువాడు సిగ్గుపడతాడు. అపనింద మోపి వాళ్ళు ఉన్నారు భూమి మీద. కాబట్టి జాగ్రత్త,
జాగ్రత్త, జాగ్రత్త. మన జీవితాన్ని మనము సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎలా ఉన్నాం? జాగ్రత్తగా ఉన్నామా? జాగ్రత్తగా ఉన్నామా అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. ఈ మాటలు వినుచు నీవు ఉన్నావు, ఎలా విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నావు, భక్తి జీవితం ఎలా కొనసాగుతూ ఉన్నావు, ప్రవర్తనలో, చూపుల్లో, పవిత్రతలో ఎలా కొనసాగుతున్నావో మిమ్మల్ని మీరే చూసుకోండి. జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు రాబోతున్నాడు. సిద్ధపడకపోతే ఎత్తబడే సంఘములో మనం ఉండాలి. పరిశుద్ధులు ఎత్తబడుతూ ఉంటారు. వారితో కలిసి మనం పరలోకం పోవాలంటే ఇక్కడ సిద్ధపాటు అవసరం, ఇక్కడ జాగ్రత్త అవసరం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.